సభలు ఇట్లా ఉండాలి, సభలో పద్ధతిగా ఉండాలి, అందరికి అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వాలి అని మాట్లాడటం. బట్ ఈ మాట బానే ఉంటది, చేత రేపు పొద్దున్న చూపించాలి. మాట పరంగా అయితే చంద్రబాబు గారు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు, పర్ఫెక్ట్ ఇష్యూ ఉంటది. అది ఆచరణలో చూపిస్తారా లేదా అన్నటువంటిది నెక్స్ట్ సభల్లో జరిగే తీరుని బట్టి ఉంటుంది. నా దృష్టిలో సభ అంటే నేను గమనించినటువంటి అనేక సభల్లో చూసుకున్నప్పుడు పాత రోజుల్లో అప్పుడు అనేవాళ్ళు, మేము ఫస్ట్ కెరీర్ లోకి అడుగు పెట్టిన టైంలో సభలు చూసినప్పుడు అంతకుముందు చాలా విలువలు ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్య గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు, జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అనేవాళ్ళు. అదేదో మనం చూడలేదు, లైవ్లు లేవు ఆ రోజుల్లో. లైవ్ల సిస్టమ్ అనేది వచ్చింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత. అంతకుముందు లైవ్లు ఉండేది కదా, అసలు అవి పేపర్లో చదువుకుని ఉండేవాడు. కానీ మనం లైవ్లు చూడటం బిగిన్ చేసిన తర్వాత వచ్చేటప్పటికి అప్పటి నేను చూసిన లైవ్లు ఆ రోజుల్లో లైవ్లతో పోల్చుకుంటే ఇప్పటి లైవ్లు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. సభలకు సంబంధించి చూడాలన్న ఆసక్తి లేదు. ఇదివరకటి రోజుల్లో నేనేం చేసేవాడిని అంటే సిటీ కేబుల్లో ఉన్నప్పుడు కానీ, సి ఛానల్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత తేజాలో ఉన్నప్పుడు కానీ, ఆ టైంలో అంటే తేజాలో ఉన్నప్పుడు అదేంటే కంపెనీ చూస్తుంటది, బట్ ఖాళీ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం. సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, సి ఛానల్లో ఉన్నప్పుడు వార్తలు మేమే చేయాలి కాబట్టి ఏం చేసేవాడిని అంటే అవి పెట్టుకుని వింటా ఉండేవాడిని. వింటా ఉండి అక్కడ పాయింట్స్ అన్నీ వస్తాయి సభలో మాట్లాడేటప్పుడు, అవన్నీ చూసుకుని నోట్ చేసుకుని